హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నా. ఏంటంటే మనకి ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ అనమాట. అంటే మొబైల్స్ కానీ, టీవీస్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, ఫ్రిడ్జ్లు కానీ, ఏటైనా మనకి ఎలక్ట్రానిక్స్ ఏ వస్తువు అయినా సరే జీరో ఫైనాన్స్ బజాజ్ చేయబడునని చెప్పడం జరుగుతుంది. షాప్ వచ్చి క్రోమా, కాకినాడ, బాన్గూడి జంక్షన్ అనమాట. అయితే మనకి ఏదైనా సరే ఇక్కడ బజాజ్ అంటే ఎన్ని కిలోమీటర్లు అయినా పర్లేదు, వేరే రాష్ట్రం అయినా పర్లేదు, సివిల్ లేకపోయినా పర్లేదు, ఏదైనా సరే మేము అందుబాటులో తీసుకొచ్చి మేము ఒక బజాజ్ ఫైనాన్స్ అనేది చేయడం అనేది జరుగుతుందని చెప్తున్నాడు. మనకైతే ఎక్సలెంట్గా సివిల్ స్కోర్ కూడా ఏమీ అవసరం లేదు, ఏ రాష్ట్రం అయినా పర్వాలేదు అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే అక్కడ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే మన మనకి ఏదైతే కావాలో అది ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పడం జరుగుతుంది అనమాట. ఏంటంటే ప్రూఫ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. జీరో ఫైనాన్స్ కానీ లేదా డౌన్ పేమెంట్ కానీ చేయడం అనేది జరుగుతుందట. అయితే సాఫ్ట్వేర్ వచ్చి క్రోమా, కాకినాడ, బాన్గూడి జంక్షన్ అనమాట. అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆడు చెప్పడం తర్వాత మనకి చెప్పవసరం లేదు, ప్రతిదీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే రేటు కానీ, మొబైల్ కానీ ఎంత కాస్ట్ అయితే ఉందో, ఆన్లైన్లో ఎంత కాస్ట్ అయితే ఉందో అదే కాస్ట్, ఇంకా కొద్దిగా మనకు బెనిఫిట్లు కూడా ఉన్నాయి. ఏంటంటే సీజన్ బట్టి, పండుగను బట్టి ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది అనమాట. ప్రతిదీ కూడా మనం ఒకరిని అడిగి పని లేదనమాట. అక్కడికి వెళ్ళడం, సెలెక్ట్ చేసుకోవడం, ఇది కావాలి అంటే లోను ఫెసిలిటీ ఆడే మొత్తం అంతా చూసుకుంటున్నాడు అనమాట. మనకైతే ఖచ్చితంగా సివిల్ లేకపోయినా, వేరే రాష్ట్రమైనా, ఎన్ని కిలోమీటర్లు అయినా సరే ఆడు ఫైనాన్స్ అనేది చేయడం అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు అనమాట. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మొబైల్ ఈ మధ్యలో కొత్తగా పెట్టారంట, ఇదైతే చాలా అట్రాక్షన్ ఉంది. అంటే చాలా దిక్కున నేను బజాజ్ ఫైనాన్స్ చూశాను, కానీ 50 కిలోమీటర్ల డిస్టెన్స్ అండి, లేదంటే 40 కిలోమీటర్ల డిస్టెన్స్ అండి, లేదంటే అవదండి అది ఇది అని చెప్తున్నారు. ఇదైతే అలా కాదు, ఎక్కడైనా సరే తెచ్చుకోండి, నేను తీసి పెడతాను. ఓకే, సీ యూ టుమారో, బాయ్ ఫ్రెండ్స్.